ఉత్తరం వైపు వస్తే ఆహ్లాదకరంగా లైటింగ్ బ్రహ్మాండంగా ఈరోజు మనం చూస్తే కావాలకి ఒక కొత్త ఒరవడి ఉండే విధంగా మనకి రోడ్ మన ప్రీతమ నాయకులు మన కావాలి ఎమ్మెల్యే గారు అనుకుంటే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, అదే వార్డు అధ్యక్షులు రమణయ్య గారికి, మల్లె శ్రీనివాస గారికి, యువశక్తి జనసేన నాయకులైనటువంటి కృష్ణారెడ్డి గారనే ఐడియా ఉంది. కానీ ఈ 2 yearsలోనే కావ్య కృష్ణారెడ్డి గారు అనే పేరు మర్చిపోయి కావాలి కృష్ణారెడ్డి గారు రాబోయే కాలంలో కృష్ణారెడ్డి గారి పేరు వస్తేనే కావాలి గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక నా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు 10th క్లాస్ వరకు నా దగ్గర చదువుకున్న ఒక అతను ఉన్నాయో, ఫీజు కట్టడానికి డబ్బులు ఉన్నాయో లేవో ఏమీ ఆలోచించకుండా రేపటి రోజున మా బిడ్డలు ప్రయోజకులు అవుతారు. మేము పడ్డ శ్రమంతా కూడా మా బిడ్డల ఆనందంలో చూసుకుంటాము. కాబట్టి ఎంత కష్టానైనా ఓర్చుకుంటాము. మా బిడ్డలు మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, మంచి పేరున్నటువంటి IAS లాంటి స్కూల్లో చేర్పించి చదివించి మీకోసం కలగంటున్నటువంటి మీ తల్లిదండ్రులకి మీరు రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా 10 సంవత్సరాలు నిండిన పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అంటే మీరు ఇంకొక 15 సంవత్సరాలు మీ జీవితంలో మీరందరూ కూడా 25 సంవత్సరాల లోపునే మీ జీవితంలో మీరు ఎక్కడో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో దాంట్లో నిలదొక్కోవాలి. అక్కడి నుంచి నీకు నిజమైన సుఖమైన జీవితం వస్తుంది. మనిషి 80 సంవత్సరాలు జీవిస్తే 25 సంవత్సరాల కల్లా మీరు జీవితంలో సెటిల్ అయితే అసలు నిజమైన ఆనందం, నిజమైన సుఖం 65-55 సంవత్సరాలు దొరుకుతుంది. రేపటి 55 సంవత్సరాల సుఖం కోసం ఇప్పుడు మీరు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంతటి కష్టమైన అదృష్టం రూపంలో నీ కాళ్ళ దగ్గరకే వస్తుంది. అందరికీ దేవుడు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చాడు. ఒకరి క్లాసులో ఫస్ట్ వస్తున్నారు, ఉద్యోగంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఒకడేమో క్లాసులో వెనకబడిపోతున్నాడు, ఉద్యోగాలు రాక రోడ్డు మీద తిరుగుతున్నాడు. కారణం తల్లిదండ్రుల పెంపకంలో లేదు, పాఠ్య పుస్తకాలలో పాఠాలు చెప్పిన గురువుల్లో లోపం కాదు, లోపం మనలో ఉందని ఎవరైతే తర్కించుకుంటారో, ఎవరైతే గుర్తించుకుంటారో, ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకుంటారో వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. అది రావాలంటే కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. నీ మనసుని ఏకాగ్రత వైపు చూడాలి. నీ మనసుని ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించేటట్టు నీ మనసుని కాన్సన్ట్రేట్ చేయాలి. ఎదుటి వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారనో, ఎదుటి వాళ్ళు మంచి మార్కులు వస్తని ఈర్ష్యను పెంచుకోవడం కాదు. నాకెందుకు రాకూడదు, వాడికి ఎందుకు వచ్చింది, నేను ఎందుకు తక్కువ కావాలి, నేనందు సాధించగలిగినటువంటి ఒక ఆలోచనతో మీరు కానీ ప్లాన్ చేసుకోగలిగితే తప్పకుండా అదృష్టం మీ ముందుకు వస్తుంది. దేనికైనా సాధన ముఖ్యం. ఈ రోజున మీకు మంచి బట్టలు కుట్టించడానికి మీ తల్లిదండ్రులు ఉన్నారు, చదువు చెప్పించడానికి మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీకు పాఠాలు చెప్పడానికి గురువులు ఉన్నారు, క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినడానికి మీకు టేబుల్స్ కానించి, పుస్తకాల కానించి, బ్లాక్ బోర్డు కానించి అన్నీ ఉన్నాయి. ఇన్ని సదుపాయాలు మీ తల్లిదండ్రులు కల్పించేది ఎందుకంటే మీరు రేపు వాళ్ళ రుణం తీర్చుకుంటారని. బ్రహ్మ మీ తల రాతను రాశాడు. జన్మకి కారకుడు బ్రహ్మ. మీ తల్లి మీకు జన్మనిచ్చింది. మీ తండ్రి మిమ్మల్ని ఎదిగించడానికి తపన పడుతున్నాడు. అయిపోయింది అందరి జీవితాలు. మీ తల్లి మీకు రుణం తీర్చుకోవాలి, మీ తండ్రి రుణం తీర్చుకోవాలి. వాళ్ళు మీకు పెద్దోళ్ళు చేశారు. తర్వాత మీ జీవితాన్ని మీరు మలుచుకుంటారా? సమస్యలకు భయపడి, పాఠ్య పుస్తకాల్లో పాఠాలకు భయపడి
హోంవర్క్కి భయపడి, క్లాస్ టీచర్ చెప్పేదానికి హోంవర్క్ చేయడానికి భయపడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటారా? మీరే ఆలోచించాలి. మీ నుదుట రాతను మీ తల్లి, తండ్రి, మీ గురువులు ఎవరు మార్చరు. మన నుదుట రాతను మనమే మార్చుకోవాలి. మీ తల్లి, తండ్రి కర్తవ్యం మిమ్మల్ని ప్రయోజకులు చేయటం కోసం ఆసరాగా అన్ని అవసరాలు మీరు తీరుస్తారు తప్ప మీ నుదుట రాతను మీరు మార్చరు. అందుకనే విద్యార్థులారా, మీ జీవితంలో చాలా చిన్నది, రేపటి సుఖం చాలా గొప్పది. అందుకోసం మీరు చీకటైనా పర్లేదు, కష్టమైనా పర్లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, ఈ 10 సంవత్సరాలు 6వ తరగతి నుంచి డిగ్రీలు పూర్తయ్యేంత వరకు మీ సాధనంతా కూడా ఎడ్యుకేషన్ మీద పెట్టండి. పాఠ్య పుస్తకాలలో పాఠాలను చదవటం నేర్చుకోండి, జీవిత పాఠాలను కూడా నేర్చుకోండి. ఎంతటి సమస్యనైనా కుంగిపోవటం ఉండకూడదనేది నేర్చుకోండి. ఎవరు మీకు నడక నేర్పారు? మీ తల్లి, తండ్రి మీకు నడక నేర్పలా. మీరు నడక నేర్వటానికి పడి లేస్తుంటే, తల్లి, తండ్రి ఆనందిస్తుంటే, ఆనందం మధ్య మీరే దోగాడారు, బోలపడ్డారు, ఆఖరికి లేచారు, మోకాలు చిప్పలు పడ్డాయి, అన్ని నలిగిన ఆఖరికి లేచి నిలబడి చప్పట్లు కొట్టి తల్లిదండ్రులను ఆనందింపజేశారు. ఇది కూడా అంతే. సైకిల్ నేర్చుకోవాలని ఒక సంకల్పం, ఎక్కారు, తొక్కారు, పడ్డారు, మోకాలు చిప్పలు పడ్డా, పక్క వాళ్ళు నవ్వినా మీ గమ్యం ఒకటే. ఏదో ఒక రోజు సైకిల్ ఎక్కి పెడలు చేతులు పట్టుకోకుండా పెడలు తొక్కాలని అనుకున్నారు, తొక్కారు, మీరు హీరోలు అయ్యారు. మీ జీవితం కూడా అంతే, ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. మీరు ఎల్కేజీలో ఏ అనే అక్షరం రాసేటప్పుడు చాలా కష్టం, కానీ ఈరోజు ఏ అనే అక్షరం రాయటం చాలా ఈజీ. ప్రతి ఒక్కటి కష్టంతో స్టార్ట్ అవుతుంది, సుఖంతో ఎండ్ చేస్తుంది.